అందరికీ నమస్కారం. నిన్న తన ప్రెస్ మీట్‌లో జగన్మోహన్ రెడ్డి గారు చిన్న లాజిక్ మిస్ అయ్యారండి. నిన్న అమరావతి చట్టబద్ధత మీద ప్రెస్ మీట్ పెట్టారు కదా! అసలు రాజధాని అనే పదం రాజ్యాంగంలోనే లేదు కదా! రాజ్యాంగంలోనే లేని రాజధాని పదం కోసం చట్టబద్ధత కల్పించడం ఏంటి అసలు? అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కదా! ఆయన ఒక చిన్న విషయాన్ని మర్చిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు 2009 నుంచి 2014 మధ్య. 2009లో కడప ఎంపీగా గెలిచి లోక్‌సభలో సభ్యుడిగా ఉన్నారు. ఆయన లోక్‌సభ సభ్యుడిగా ఉన్న సమయంలోనే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 పార్లమెంట్లో ఆమోదం పొందింది. అంటే రాష్ట్ర విభజన చట్టాన్ని పార్లమెంట్లో పెట్టి ఆమోదం తీసుకోవడం జరిగింది. మరి ఆ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 సెక్షన్ 5లో చాలా క్లియర్‌గా విడిపోతున్న 2 రాష్ట్రాలు కూడా, అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కూడా హైదరాబాద్ని 10 సంవత్సరాల పాటు కామన్ క్యాపిటల్గా వాడుకోవచ్చు. 10 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ అనేది తెలంగాణ పర్మనెంట్ క్యాపిటల్గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి మాత్రం అక్కడి రాష్ట్ర ప్రభుత్వం, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకునే ప్రాంతం కొత్త రాజధానిగా ఉంటుంది అని ఉంది. చాలా క్లియర్గా దాంట్లో రాశారు. మరి రాసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లోక్సభలో లేచి అసలు రాజధాని అనే పదం రాజ్యాంగంలోనే లేదు, మీరు విభజన చట్టంలో ఎట్లా పెడతారు, అసలు రాజ్యాంగంలో లేని రాజధాని పదాన్ని మీరు విభజన చట్టంలో పెట్టడం ఏంటి? 10 సంవత్సరాల పాటు కామన్ క్యాపిటల్గా 2 రాష్ట్రాలకు హైదరాబాద్ ఉంటుందని, తర్వాత హైదరాబాద్ తెలంగాణ పర్మనెంట్ రాజధాని అని, ఆంధ్రప్రదేశ్కి మాత్రం కొత్త రాజధాని ఉంటుందని, ఆ రాజధానిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఎంచుకుంటుందని చెప్పడం ఏంటి? అసలు రాజధాని వద్దు, రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదు అని మాట్లాడొచ్చుగా. మరి అప్పుడు నిజంగా లోక్సభలో జగన్మోహన్ రెడ్డి గారు లేచి మాట్లాడి కనుక ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలివితేటలు దేశ ప్రజలందరికీ అర్థమయ్యాయి. అప్పుడు లోక్సభలో ఉన్న వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నవ్వుకునేవారు. ఏంటి రాష్ట్రానికి రాజధాని వద్దు అంటున్నాడు ఏంది, అసలు రాజధాని అనే పదం తీసేయమంటున్నాడు ఏంది, ఇతను ఎక్కడ మనిషి అని నవ్వుకునేవాళ్ళు. మరి ఆ రోజే లోక్సభలో మాట్లాడాల్సింది, అసలు రాజ్యాంగంలో లేని పదాన్ని చట్టంలో ఎట్టబెడతారు అని మాట్లాడాల్సింది. లేదు, ఆ లాజిక్ పట్టుకొని అసలు సుప్రీంకోర్టులో కేసు వేయాల్సింది. ఇంకో ఈ చట్టంలో తప్పులు ఉన్నాయండి, రాజధాని అనే పదం పెట్టారు కాబట్టి అసలు ఈ చట్టాన్ని రద్దు చేయండి అని సుప్రీంకోర్టులో కేసు వేయాల్సింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలివితేటేందో అందరికీ అర్థమయ్యాయి. అంటే తను ఏం చెప్పినా వినేవాళ్ళు ఉన్నారు, తను ఏం చెప్పినా రాసేవాళ్ళు ఉన్నారు, తను ఏం చెప్పినా సమర్థించే వాళ్ళు ఉన్నారు అనుకోని జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట్లాడినట్టుంది. కానీ ఒక లాజిక్ మిస్ అయ్యాడు కదా. ఆయన లోక్సభ సభ్యుడిగా ఉన్న సమయంలోనే రాష్ట్ర విభజన చట్టం వచ్చింది. ఆ చట్టంలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని మీద క్లారిటీ ఉంది. సెక్షన్ 5లో చాలా క్లారిటీ ఉంది. ఆ సెక్షన్ 5లోనే ఇప్పుడు సవరణ తీసుకొచ్చారు. ఆ క్లారిటీ వల్లే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంచుకుంటుందని ఉంది కదా, ఎంచుకుంది కాబట్టి అమరావతి రాజధాని అని పెట్టారు అక్కడ. ఇప్పుడు సవరణ చేసింది అదే, ఆ సెక్షన్ 5లోనే. అప్పుడేమో అమరావతి అనుకోలేదు కాబట్టి, ఇంకా రాష్ట్ర విభజన అప్పుడే జరుగుతుంది కాబట్టి అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంచుకుంటుంది రాజధాని అని వాళ్ళు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంచుకుంది కాబట్టి ఎంచుకున్న దాన్ని ఆమోదించి దానికి చట్టబద్ధత కల్పిస్తూ ఆ సెక్షన్ 5లో ఒక సవరణ తీసుకొచ్చి పెట్టేశారు. అంతే జరిగింది. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు తప్పుపట్టారు నిన్న. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.